ప్రస్తుతం మనతో పాటు కళాకారులు సందీప్ ఉన్నారు. అన్న ఏంటి ఇవాళ ఎలాంటి పాటలు పాడి సభకు సంబంధించి ఏం చెప్తారు పాలనకు సంబంధించి? ఇవాళ నల్ల చట్టాల పేరుతోటి రైతులను నట్టేట ముంచినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కావచ్చు, అక్కడ బడేబాయి ఇక్కడ చోటేబాయి, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీదనే మా మాటలు ఉండబోతున్నాయి. అతి కొద్ది సేపట్లో కేసీఆర్ గారు ఎప్పుడు ఈ సభకు వస్తాడా, కేసీఆర్ గారు ఎప్పుడు మా కోసం మాట్లాడతారని ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేయడం కోసము ప్రజలకు మంచి జరగాలనే నాయకుడు అది కేసీఆర్ గారు మాత్రమే అని తెలియజేసుకుంటూ, ముహుడింది ఓ మోడీ కదిలింది ఎద్దుల కాడి, ముహుడింది ఓ మోడీ అహదాని అంబాని జోడి, అరే రైతుల మీదాడి, ముహుడింది ఓ మోడీ. ఇట్లా అనేక పాటలు కావచ్చు. ఖచ్చితంగా మేము అక్కడ వేదిక మీద వాడతాం, తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. పాలనకు సంబంధించి ఏం చెప్తారు? 2.5 ఏళ్ల పాలనకు సంబంధించి కాంగ్రెసు పాలన ఇండ్లను గూల్చే పాలన, రేవంతు పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు 2 ఏండ్ల పాలన ఇండ్లను గూల్చే పాలన, అరే దోపిడి పాలన దొంగల పాలన ఇండ్లను గూల్చే పాలన, అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు అనుకుంటా మడల ముంత వచ్చినోడు, ఈ మార్పు అనుకుంటూ మనల్ని ముంచవచ్చినటువంటి రేవంత్ రెడ్డి గద్దె దిగేంత వరకు తెలంగాణ ఉద్యమంలో తన గురువు అయినటువంటి చంద్రబాబుని ప్రాంతం నుండి ఇక్కడి నుండి తంతే ఆంధ్రాలో ఎట్లా పడ్డాడో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గద్దె దిగే వరకు మా పాట ఉండబోతుంది. కేసీఆర్ రాక కోసం ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎవరు కేసీఆర్ ఎప్పుడో మర్చిపోయారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. టోటల్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాదులో ఉండబడినటువంటి అన్ని రకాల పెట్టుబడులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రోజుకు ఒక 10 రూపాయలు సంపాదించేటైనా రూపాయికి వెళ్ళిపోయింది పరిస్థితి. కాబట్టి పనిలేక వెండి తెచ్చుకున్నాము, మార్పు అంటే ఏదో ఊహించుకున్నాము, ఏదో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామనే ఉద్దేశంతో ప్రజలు ఓటేసిరు. కానీ మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారా, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కారు గుర్తు మీద ఓటు వేయడానికి బ్యాలెట్ పేపర్ సిద్ధంగా ఉండాలని కోరుకుంటారు ప్రజలు. మనతో పాటు మానకోట ప్రసాద్ ఉన్నారు. అన్న ఏం చెప్తారు? ఎలాంటి పాటలు పాడబోతున్నారు? ఏం చెప్తారు కేసీఆర్ మీటింగ్ సంబంధించి? కేసీఆర్ సార్ మీటింగ్ అంటేనే ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఇలా మేము వస్తున్నప్పుడు చూసినాము గజ్వేల్ పట్టణంలో కంప్లీట్గా అంటే బీఆర్ఎస్ ఫ్లెక్సీలతోని అద్భుతంగా కలకల ఆడుతుంది, గులాబీమయం అయిపోయింది గజ్వేల్. చాలా కళ్ళకు సంబరం అనిపించింది. అదే సందర్భంలో ఇక్కడ పాడేటువంటి పాటలు ముఖ్యంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏదైతే ఇండ్లను కూల్చే వ్యవస్థ ఉందో దాని మీద కొంచెం ఎక్కువ పాటలు పాడుతూ, మా కేసీఆర్ సార్ మీద ఎక్కువ పాటలు పాడుతూ జనాలను ఉర్రూతలూగించే పాటలు పాడడానికి సిద్ధమై ఉన్నాం. అంటే మొన్న వెలుగుమట్టలో జరిగినటువంటి ఘటన తీసుకుంటే, వెలవేలబోతుంది వెలుగుమట్ల వేలాది బతుకులు రోడ్డు మీద, బుల్డోజర్ వచ్చింది బుల్ల మా ఇల్లు అయింది గుల్ల, వెలవేలబోతుంది వెలుగుమట్ల వేలాది బతుకులు రోడ్డు మీద, బుల్డోజర్ వచ్చింది బుల్ల మా ఇల్లు అయింది గుల్ల, శనిలాగా వచ్చింది సర్కారురా చేతబడైపాయే ఈ బతుకురా వెలవేల. ఇట్లాంటి పాటలు చాలా ఇంకా మంచి పాటలు ఉన్నాయి, పాడుకుందాం అక్కడ. థ్యాంక్ యూ. ఖచ్చితంగా కేసీఆర్ మీటింగ్ అంటేనే ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఏదైతే 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి మా పాటలు ఉంటాయి. ఖచ్చితంగా పాటలతోని సభకు సంబంధించి వచ్చిన కార్యకర్తలు కానీ ఇటు ప్రజలకు సంబంధించి చాలా గొప్పగా ఉండేలా కూడా మా పాటలు ఉండబోతున్నాయి. ఏదైతే మోడీ పాలనకు సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి పాలనకు వ్యతిరేకంగా ఏదైతే ఈ మోడీ లేదా రేవంత్ రెడ్డి ఏదైతే బుల్డోజర్ల రాజ్యం నడుస్తుందో తెలంగాణలో ఖచ్చితంగా ఇళ్ళ విధ్వంసం సంబంధించి వెలుగుమట్ల కానీ లేకపోతే హైదరాబాద్లో చాలా హైడ్రా పేరిట ఇళ్ళ విధ్వంసం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రధానంగా పాటలు పాడుతున్నామని చెప్పేసి కళాకారులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్ తిరువేల్ కోసం జగిత్యాల నుండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.